డబ్బులు దొంగలించే కోతి. ఒకప్పుడు పచ్చని చెట్లు, హరిస్తాలాలతో నిండిన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు కందగూడెం. ప్రకృతి అందాల మధ్య ఉన్న ఆ గ్రామంలో ప్రజలు నిరాడంబరంగా, ఆనందంగా జీవించేవారు. కాని ఒకరోజు అక్కడికి వచ్చిన ఓ కోతి వాళ్ల జీవితాల్లో అసాధారణమైన మార్పులు తీసుకువచ్చింది. రామయ్య అనే వృద్ధుడు కందగూడెంలో ఒక చిన్న సరుకు దుకాణం నడుపుతున్నాడు. రోజువారీ ఖర్చులకు సరిపడేంత లాభం వచ్చేది. అతని పక్కనే ఉన్న గిరిజన కాలనీలో గోపి అనే కుర్రాడు జీవించేవాడు. అతనికి జంతువులతో ఆత్మీయత ఎక్కువ. ఒకరోజు గోపి పక్కనే అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టుమీద నుండి కింద పడిపోయిన ఓ కోతిని చూస్తాడు. అది గాయపడి ఉన్నది. గోపి దానిని ఇంటికి తీసుకొచ్చి తండ్రిలా చూసుకుంటాడు. కోతికి బండి అనే పేరు పెడతాడు. మొదట్లో బండి మామూలు కోతిలా ఉండేది. కాని కొన్ని రోజులకే అది విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించింది. బండి తినే తిండి మీద కాదు, పక్కనే పడ్డ వస్తువుల మీద ఆసక్తి చూపించడం మొదలుపెట్టింది. ఒకరోజు గోపి వెనకటి గదిలో పాత తాళాలు వేసిన టిన్ను తెరిచి చూసినప్పుడు అందులో ఉన్న కొన్ని నాణేలు పోయినట్టు గుర్తించాడు. మొదటగా గోపికే అనుమానం రాలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ గ్రామంలో వింతలు జరుగుతూ ఉండేవి. మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న డబ్బులు మాయమయ్యేవి. అమ్మాయి బంగారు జడలు పెట్టిన పెట్టె అదృశ్యమవ్వేది. సెలవుల్లో వచ్చిన నగదు బకెట్లు గాలిలో కలిసిపోవడం మొదలైంది. ప్రతి సందర్భంలో అక్కడే ఒక కోతి తిరుగుతుండటం ప్రజలకు గమనించబడింది. గ్రామంలో కోతులెప్పుడూ ఉండేవి కాని ఇది ప్రత్యేకంగా చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. సీసీటీవీ లేని పాత దుకాణాల్లో, పాత ఇళ్లలో చొరబడి అవసరమైన వస్తువులను మాత్రమే తీసుకెళ్లడం బండి ప్రత్యేకత. ఇది చూసి గ్రామంలో ఒక పుకారు మొదలైంది. ఈ కోతిలో మనిషి ఆత్మ ఉంది. ఇది చొరగాళ్ల కోతి కావచ్చు. దొంగలు శిక్షించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. గోపికి బండి మీద ప్రేమ ఎక్కువ. కాని గ్రామంలో జరిగిన ఘటనల వల్ల అతనికి అనుమానం రావడం మొదలైంది. బండి నిజంగా డబ్బులు దొంగలిస్తున్నదా? లేక ఇతరులు దాన్ని ఉపయోగిస్తున్నారా? గోపి ఓ నిర్ణయం తీసుకుంటాడు. బండిని 24 గంటలు గమనించాలని. రాత్రిళ్లు బండి ఇంట్లో ఉంటే తెల్లవారేసరికి అది బయట కనిపించేది. గోపి తన సెల్ ఫోన్తో రాత్రి వీడియో రికార్డింగ్ పెట్టాడు. తెల్లవారుజామున గోపి ఫోన్లో చూసిన దృశ్యం అతని నోటిని తెరిచింది. బండి చాకచక్యంగా కిటికీలోంచి బయటకు వెళ్తోంది. తరువాత అది నేరుగా గ్రామంలోని బ్యాంక్ వెనుక గోడపైకి చేరి ఒక చిన్న రంధ్రం ద్వారా లోపలికి చొరబడి టేబుల్ మీద ఉన్న నగదును తీసుకుని బయటకు వస్తోంది. అక్కడికి వస్తే ఒక ముసుగు ధరించిన వ్యక్తి బండిని ఎదుర్కొంటున్నాడు. బండి డబ్బు అతని చేతిలో పెట్టి మళ్లీ ఇంటికి వస్తుంది. ఇది చూసిన గోపికి షాక్ తగిలింది. బండి ఏకంగా దొంగల పనికి ఉపయోగపడుతోందన్న విషయం అతను గ్రహించాడు. కోతిని ఎవరో దొంగలు శిక్షణ ఇచ్చి దొంగతనానికి వాడుతున్నారు. గోపి వెంటనే గ్రామ పెద్దలకు విషయాన్ని తెలిపాడు. గ్రామస్తులు మొదట నమ్మలేదు. కాని గోపి చూపిన వీడియోతో వారు నమ్మక తప్పలేదు. రాత్రి పోలీసుల సహకారంతో గోపి, గ్రామస్తులు బండిని వెంబడించారు. అదేవిధంగా బండి తిరిగి దొంగ చేతికి డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు వారంతా దొంగల్ని పట్టుకున్నారు. ఆ దొంగలు 2 పాత చెరసాలలోంచి తప్పించుకుని వచ్చిన ఖైదీలు. వారు బండిని చిన్నప్పటినుంచి శిక్షణ ఇచ్చారు. కోతి చాకచక్యాన్ని వినియోగించి వారికోసం దొంగతనాలు చేయించేవారు. దొంగలు అరెస్టయ్యారు. కోతిని ప్రభుత్వ ప్రాణి సంరక్షణ కేంద్రానికి అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నారు. కాని గోపి సానుభూతితో ప్రభుత్వ అధికారులను కలిసి బండిని తీసుకునే అనుమతి పొందాడు. ఇక బండి ఎలాంటి దొంగతనానికి పాల్పడకుండా గోపి పర్యవేక్షణలో గ్రామంలో పిల్లలకు వినోదం, విద్య కలిగించే ప్రదర్శనలు చేస్తూ హితబోధలు చెబుతూ బతుకుతోంది. కందగూడెం గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారింది. గోపి, బండి తో కలిసి చిన్న పిల్లలకు జంతువుల ప్రేమ, విశ్వాసం మరియు చెడు పనుల పట్ల అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించసాగాడు.